శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 5వ సర్గము. మరునాడు జరుగునున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివేచెను. పిమ్మట అతడు వంశ గురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను: ఓ తపోధన, నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలు అగు సీతాదేవితో కూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించినట్లు చేయుము. పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికెను. అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యా కుశలుడు, మిక్కిలి దృఢమైన ప్రతిదీక్ష కలవాడు. అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలను ఇచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది, గుర్రములను పూంచినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. ఆ మునీశ్వరుడు తెల్లని మేఘం వలె వెలుగులు వెరిజమ్ముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథముపైనే 3 కక్షలు దాటి అందు ప్రవేశించెను. తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురం నుండి బయటికి వచ్చెను. పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను. అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరాముని చూచి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను. ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును ఇనుబడింపు చేయుచు అతడు ఇట్లునుడెను: ఓ రామ, మీ తండ్రి గారి అనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కానున్నావు. కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రతదీక్షను పాటింపుము. మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతి వలె రేపు ఉదయమున నీకు పరమప్రీతితో యువరాజ్య పట్టాభిషేక మహోత్సవమును జరపనున్నాడు. ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలను ఇప్పించెను. రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకొనెను. పిమ్మట తన వెంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనం నుండి బయలుదేరెను. పిమ్మట శ్రీరాముడు ప్రియ భాషణము చేయుచున్న మిత్రులతో ఆసీనుడై అచట కొంత తడవు గడిపెను. అనంతరము అతడు పెక్కు రీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించెను. ఆ రామమందిరము సంతోషముతో పొంగిపోచున్న స్త్రీ పురుషులతో నిండియుండెను.
అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడుచున్న సరస్సు వలె విరాజిల్లుచుండెను. ఆ వశిష్ఠుడు రాజభవన సదృశమైన ఆ రామమందిరం నుండి బయలుదేరి పిమ్మట జనసమ్మర్దముతోనున్న రాజమార్గమును చూచెను. అయోధ్య నగరమునందలి రాజమార్గములన్నీయు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడ వేడుకపడుచున్న జనబృందముతో క్రిక్కిరిసియుండెను. అచట గుంపులు గుంపులుగా చేరిన జనులెల్లరునూ సముద్ర తరంగముల వలె అహమహమికతో ఒకరినొకరు త్రోసికొనుచుండిరి. వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోష వలె మిన్నుముట్టుచుండెను. జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కలయంపి చల్లిరి. అందంతటను బారులు తీర్చి పోక చెట్లను అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి. అన్ని గృహముల మీదను ధ్వజ పతాకముల రెపరెపలు కనువిందు కావించుచుండెను. అప్పటి ఆ అయోధ్య వైభవము వర్ణనాతీతము. మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి అయోధ్యవాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు ఎల్లరునూ ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకై ఉవ్విళ్ళూరుచు సూర్యోదయమునకై ఎదురుతెన్నులు చూచుండిరి. ప్రజలు తమ ఇంట్లను తమను అలంకరించుకొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చినదియు అయిన అయోధ్య మహోత్సవమును కన్నులారా దర్శించుటకై తహతహలాడుచుండిరి. వశిష్ఠ మహర్షి జనసమ్మర్దముతో నిండిన ఆ రాజమార్గమును కాంచుచు ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరచుచున్న వాని వలె రథముపై తిన్నగా సాగుచూ రాజభవనమునకు చేరెను. తెల్లని మేఘములచే ఆవృతమైన గిరి శిఖరము వలెనున్న రాజభవనమును అధిరోహించి ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుని సమీపించెను. అట్లు తన కడకు వచ్చిన మునిని చూచి దశరథుడు తన రాజాసనం నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితరా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను. అప్పుడు దశరథునితో పాటు అచట ఆసీనులయ్యున్న సభాసదులందరూ ఒక్కుమ్మడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవమును ప్రకటించిరి. గురువుగారి నుండి ఆజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్సులనెల్లరను వీడ్కొని సింహము పర్వత గుహము వలె రాజాంతఃపురమున ప్రవేశించెను. చక్కని వేషములతో ఆభరణాదులతో మనోహరముగానున్న సుందరీమణులతో ఆ రాజభవనము నిండియుండెను. అది దేవేంద్ర భవనమును తలపించుచు వెలుగులను చిమ్ముచుండెను. అట్టి మనోజ్ఞ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మెలమెలలాడుచున్న ఆకాశము వలె ప్రవేశించెను.